గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్య రాజేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారపల్లి మెయిన్ రోడ్డుపై నిర్మించిన 4 షట్టర్లు కుటుంబ సభ్యులైన ఎన్ విజయ, ఎన్ వరలక్ష్మి, ఎన్ సుందరాచారి పరస్పర అంగీకారంతో 2001 సంవత్సరంలో 4 షట్టర్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి అనగా గత 25 సంవత్సరాలుగా ఈ దుకాణాలను అద్దెకిచ్చి జీవనోపాధి పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, నాయకులు పల్లె బాబురావు, మెట్టు గణేష్, ఎర్ర రాజు, ఔషపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు సల్మాన్, కీసర్కోట దేవస్థానం చైర్మన్ డైరెక్టర్ శ్యామల అమర్, సహకార బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, పోచారం గ్రామశాఖ అధ్యక్షులు నరేష్ కోట్, నారపల్లి మాజీ సర్పంచ్ రాజేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. వీళ్ళనామా మీద మేము విచారణ అడుగుతాం, డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేపిస్తాం. దీని మీద వికెట్ చేయాలని కూడా వారికి కూడా మీరు తెలిసితేలేక ఏమైనా తప్పు చేస్తే మీరు కూడా ఎన్ని దాదాగిరి చేసిరో, ఎన్ని ఇళ్లలో ఉండి అన్ని తీసుకున్నాం, మా దగ్గర అంత ఉంది, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఈ అభిషేక్ అనేటోడు ఎసంటోడు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇలాంటి చిల్లరేషాలు మానుకోమని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. అదే వీళ్ళకు ఒక సంఘాలు పెట్టుకుంటారు కదా, ఆ సంఘ వల్ల చెప్తున్నా వీళ్ళు ఇమీడియట్ సస్పెండ్ చేయమని చెప్తున్నా. లేకుంటే అందరిని అనాల్సి వస్తుంది. కోర్టు మీద అమర నిరాహార దీక్ష చేస్తాం, కోర్టు మీద ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మెంబర్షిప్ రద్దు చేయాలని కూడా కోరుతున్నాం. అంతే కదా, లంగలతో కళ్ళు పెట్టుకుంటే అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు మేము బార్ కౌన్సిల్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేము బార్ కౌన్సిల్ వాళ్ళ గ్రూప్లలో పెడతారు, అందులో లాయర్లో చెప్తున్నారు వాడు దొంగ అని. సిఐ గారికి చెప్తా ఉన్నాము, వారం 10 రోజుల్లో పూర్తిగా పంచనామా చేసి వాళ్ళని ఇక్కడి నుంచి వెకేట్ చేయాలి. వాళ్ళదే న్యాయమని సిఐ గారు చెప్పినా, కోర్టు చెప్పినా మేము స్వచ్ఛందంగా ఇక్కడ వెళ్ళిపోతాము. ఓనర్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అన్యాయాన్ని సపోర్ట్ చేయాలి కదా. న్యాయం వాళ్ళదే ఉంటే మేమేం సపోర్ట్ చేస్తామండి? మీరే చెప్పండి. కాయిదాలు చూస్తే తెలుస్తాయి కదా. నువ్వు కోర్టుకు పోయేంత ముందు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నీ కాగితం కరెక్టా, నా కాగితం కరెక్టా, నీది నువ్వు అంటావు, నాది నేను అంటావు. మన కాగితాలు మధ్యవర్తికి ఇస్తే చెప్తారు కదా, సిఐ గారికి చూపిస్తే చెప్తారు కదా. సిఐ గారిని చెప్పానండి, అరే కాగితాలు వాళ్ళకి రైట్ ఉండండి, ఓనర్ వెళ్ళిపోతారు సప్లా వదిలిపెట్టి. వాళ్ళు రైట్ ఉన్నాక మేము ఎందుకు కొట్లాడతాం? వాళ్ళకి చట్టం మీద నమ్మకం లేకనే కదా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్ చెల్లని ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మన కమిషనర్ గారే రాసిచ్చింది కదా రైటింగ్లా. ఇంకేం కావాలి? లేదు వాళ్ళు తప్పనుకో, కోర్టు లైన్ ఎందుకు వేయలే? ఇన్ని రోజుల నుంచి పిటిషన్ ఎందుకు వేయలేను? ఇది కోట్ల రూపాయల ప్రాపర్టీ, నువ్వు ఎందుకు వేయలే? ఎవడన్నా నీ ప్లాట్ మీద డబ్బులు రిజిస్ట్రేషన్ ఉంటాను, నీ ప్లాట్ ఎవడన్నా కబ్జాలు ఉంటాను, నువ్వు కోర్టుకు పోయి కొట్లాడుతున్నావు. కోర్టుకు ఎందుకు పోలే? ఇదేం దౌర్జన్యము? ఏమంతోనో రోడ్డు పండు పోతోతో కిరాయి రాపించుకొని వీళ్ళుండి నేను కిరాయికి తీసుకున్నా, ఈ ప్లాట్ ఏనాది నేను కిరాయి కట్టంటే పద్ధతేనా? ఇది చెప్పాను ఆయన ఏముందో నాకేం తెలుసు. బయట ఏమను ఏం గోడలు రాసిరనుకో, కిరాయి రాసిస్తారనుకో, నీకు 11 నెలలు ఇచ్చిరనుకో, నీకు ఎన్ని నెలలు అయిపోయిందో 11 నెలలు ఉంటూ వీళ్ళే రాసిస్తే, వీళ్ళే కనుక నీకు కిరాయి రాసిస్తే నువ్వేముండు? ఓనర్తో నీకుందా? ఓనర్ నీకు రెంట్. ఇప్పుడు ఓనర్ ఎవరు రాసేయాలంటే ప్రాపర్టీ ఈయనది. నేను నీకు రెంట్ రాస్తే నడుస్తుందా? అదేమో తప్పుడే పోటుకో, నాకు ఎవరిదో ప్రాపర్టీ నాకు రాసిచ్చింది అనుకో, ఇట్లా న్యాయం అవుతుంది. ఇది ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు పౌరులను చేస్తారు? ఎక్కడ పోతుంది సమాజం? ఎక్కడ పోతుంది? ఎక్కడున్నాం మనం? అందుకే మరి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి ఈ తెలంగాణలో జరిగిన సహించాం. ఈ పోచారం మున్సిపాలిటీలో ఇలాంటి కబ్జాదారులు ఎక్కడ ఎంటర్ అయినా బిడ్డ, మరి ఈ యొక్క కబ్జాదారులకు మాత్రం ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. మీరు ఇంతకుముందు కూడా ఆ పార్టీని బదనాం చేస్తే ఏకశిలో కూడా ఇలాంటివి జరిగినాయి. కబ్జాదారులకు ఇంకోటి చెప్తున్నా, మీ కోర్టు ఉంది, మీ డాక్యుమెంట్ కరెక్ట్ అయితే మీరు కోర్టుకు వెళ్ళండి. కానీ మీరు ఇలాంటి పేదల మీద ఇలాంటి మీరు గుండాలను తీసుకొచ్చి బెదిరించి ఇవన్నీ చేస్తామంటే బాగుండదని కూడా మీకు ఈ విధంగా హెచ్చరిస్తామన్నా. చేయకుండా ఇక్కడ కబ్జా ఉన్నటువంటి షటర్లో
ఇమ్మీడియట్గా వారం 10 రోజుల కనుక వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మేము అందుకే ఎక్కడ దౌర్జన్యం చేయలే, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి న్యాయాలు ప్రతి పేపర్ కూడా ఏ టైంలో మాకు అర్ధగంట ముందు చెప్తే వాళ్ళు లాయర్లు కూడా ఈ చర్చకు వస్తే బహిరంగంగా మా దగ్గర ఉన్న కాయిదాలను మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు జడ్జి మీకు రోజు మాట్లాడుతుంటారు కదా, మేమన్నా మాట్లాడలేము. మీరు జడ్జి దగ్గర పిలిస్తే కూడా మా కాయిదాలు మీ జడ్జి ముంగట కూడా మేము ప్రొవైడ్ చేసి సిద్ధంగా ఉన్నాం. మీ కాయిదాలు కరెక్ట్ అయితే అక్కడ పెట్టండి. మేము చేయాలంటే 10 నిమిషాలు కాదు. అయినా మీరు ఏ షటర్ అయితే కబ్జా చేసుకున్నారో మేము దాన్ని ఇప్పటివరకు ముట్టలేదు. కానీ మర్యాదగా మీరు ఆ షటర్లు దయచేసి ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టదారులకు కనుక మీరు న్యాయంగా చేయకపోతే మరి అడ్వకేట్ కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. వాళ్ళ మీద రౌడీ షీటరు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక లేడీ తోలించి నేను ఝాన్సీ పోసుకుని తల పెట్టుకుంటా ఏదో అని చెప్పి పోలీసులు బెదిరిస్తా ఉన్నా, అన్ని వీడియోలు ఉన్నాయి. ఇలాంటి చిల్లర వేషాలు చేస్తే బాగుండదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. అభిషేకాలు ఒకటి చేసుకున్నాక 10 మంది అడ్వకేట్లు ఎందుకు వస్తారండి వీడికి? 10 మంది ఎందుకు వచ్చి అంటే నల్లకోట ఉండగానే అందరూ భయపడతారంట, లాయర్ అనగానే భయపడి ఉంచుతారా? ఇక్కడ మా ఓనర్ల చుట్టుముట్టు కూడా రౌడీలు తిరుగుతూ ఉన్నారు. దాని మీద కెమెరాలో రికార్డ్ అయింది. అంటే బెదిరిస్తారా, చంపుతారా? ఇదేనా? సిటీలో ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నాం, ఇంకా కూడా రౌడీలు కబ్జాలు పెట్టి గుంజుకుంటుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? పేదల పక్షాన మేము నిలబడొద్దా? అందుకే మేము రియాక్ట్ కాలేదు. ఇక్కడ ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే రోజు ప్రాబ్లం క్రియేట్ అయి నడుస్తూ ఉందో దాన్ని నెల రోజులుగా మేము గమనిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళకు పాపం మేము ఇంకా బతకలేము, మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజాపాలన అంటారు, మాకు ఎక్కడ న్యాయం అన్నప్పుడు మేమంతా కూడా వారికి అండగా నిలబడడానికి వచ్చినాం. నేను మళ్ళా వేదిక ద్వారా చెప్తున్నా, మీ రైట్ అయితే మీకు చట్టం మీద గౌరవం ఉంటే మీకు ఉండాలి. చట్టం మీద గౌరవం మాకుంది, అందరికీ ఉండాలి. నీకు గౌరవం ఉంటే, నీకు గౌరవం చట్టం మీద ఉంటే నీ పేపర్ తీసుకురా, నీ చట్టంతోనే నువ్వు ముందుకెళ్ళు. నువ్వు తిని నీ డాక్యుమెంట్ కరెక్ట్ అయితే తీసుకో, నేను వద్దనట్లేదు. క్లియర్గా ఉంది. 40 ఏళ్ళ కింద డాక్యుమెంట్ కొనుగోలు చేసి కట్టుకొని మీటర్ అయినది ఇల్లు కడుతున్నాడు. డాక్యుమెంట్ నువ్వు ఏది వీలునామా మీద రీసైన్ చేసుకుంటా అంటే వాడేదో వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ ఆయన ఏమంటు వాడు నాకు వీలునామా ఉంది, చచ్చిపోయిన వీలునామా ఉంది అని చెప్పి నీ దగ్గరకు వస్తే వాడికి 1,50,000 గుంజుకొని ఈ అడ్వకేట్ చేసే పనిదా? ఎవడైతే సరే తండ్రి అమ్మిండు, కొడుకు మీద కొట్లాడు, కొడుకు మీద కొట్టాలిగా. లాయర్ అంటే అడ్వకేట్ వాడు రీసెంట్గా చేసుకుంటాడండి. వాడు అన్యాయం జరిగిందని మన ఆయన తప్పు చేసినా వచ్చినా అనుకోండి దగ్గరికి, అది వీలునామానే. నువ్వు ఆయన అంత తరఫున కేసులు కొట్టాలి కదా. వాళ్ళ చేతిలో చట్టం ఉండదని యూజ్ చేస్తే చట్టం మీద మాకు గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. యూజ్ చేసుకుంటారు, తప్పు అని చెప్తున్నాం. అది తప్పు అని చెప్తున్నాం మేము. చట్టాన్ని నువ్వు నీ చేతిలోకి ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఎవరైనా చంపితే కూడా మనం చంపడానికి ఉందా? మనలో వాళ్ళు చంపితే అది తెలుసు, చట్టానికి చెప్పాలి. మనం కొడితే మనం కంప్లైంట్ చేయాలి, కానీ వాడిని కొడితే మనం కొడతామా? మీరే చెప్పండి. చట్టం ఎవరు కొట్టిండు, ఏం చేసిండు, ఎవరు తప్పు? చట్టం ఎందుకుందండి? 10 సంవత్సరాలు ఏం లేదు. మొన్న వచ్చింది నోటీస్. అప్పయ్య కాదు, బాలయ్య, మా మమ్మీని బాలయ్య అంటే మేము బాల సత్యనారాయణ మాకు ఇప్పించుకుంటారు. అయితే 14 సంవత్సరాలు అది ఇది కట్టించి 15 కట్టించి విడిచిపెట్టిన మా సార్ బొమ్మది ఏం చేయాలి, కష్టం చేసిన దీని మీద కష్టమైంది. మాకు ఇంట్లో అంతా కష్టమైంది. కూలీలు అమ్ముకొచ్చాను కొనని కొన్నాక ఇప్పుడు నాకు నోటీస్ వస్తే నా కొడుకే చనిపోయింది, మేము బతికేది, నా కోడలు ఉన్నది, నా మనోడు కష్టంగా బతుకుతాను. మేము మాకు నోటీసు పంపించారు సార్. ఎవరు పంపించారో దాని మీద పేపర్ మీద ఉన్న నా సర్వెంట్ రాదు, వీళ్ళే రాయనే పంపించారు. కోర్టు ద్వారా వచ్చింది మాకు, ఎవరు పంపించారో సార్ మాకు అట్లా. అది న్యాయం మీరు పెట్టాలి. ఆ నోటీసు ఉన్నది నాకు తీసుకొచ్చిరా? మా నోటీస్ తీసుకొచ్చిరా? ఉన్నది సార్, తీసుకొచ్చిరా? ఉన్నది నోటీస్ ఉన్నది. అయితే మాకు కోర్టుకు రమ్మంటే మేము మీకు దగ్గర అడిగి కోర్టు మీరు ఎట్లా ఆడరు. నా కొడుకు పేరు నుంచి చేయలేదు, నా కోడలు ఉంది, నా మనోడు వాళ్ళు ఏమొస్తారు. మేము మా పేరు తెలియదు కదా, మేము పోలేదు, కోర్టుకు పోలేదు. ఎట్లా పోతాం?
విషయం ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి విషయం వచ్చి డాక్యుమెంట్లో 1886-87లో చెట్టుపల్లి అబ్బాయి గారు లేఅవుట్ చేయడం జరిగింది. సో ఇది ఒక డాక్యుమెంట్, జెన్యూన్ డాక్యుమెంట్. చెట్టుపల్లి అబ్బాయి గారికి కుమారుడు ఎవరైతే ఉన్నారో అసలు ఆయన మా దగ్గరికి నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో డాక్యుమెంట్ చేసి తీసుకొచ్చి తండ్రిని చనిపోయినాక కూడా జీపీఏ చేసి డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది. ఎవరు గాంధీబాబు. సో గాంధీబాబు ఇక్కడ నారపేట కాదు ఇంకో 10 కేసులు కూడా ఇంకా 2-3 ప్రాంతాలలో ఇదే విధంగా చేయడం జరిగింది. సో దయచేసి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే పద్ధతి కబ్జా అయిందని నా దృష్టికి వచ్చిందో మరి వారు అడ్వకేట్ అని నాకు తెలిసింది. నేను దయచేసి ఈ అడ్వకేట్స్ అసోసియేషన్ ఏం కోరుతున్నాను అంటే ఒక మాజీ సర్పంచ్గా అయ్యా మాకు కానీ ఒక పేదవారు కానీ అన్యాయం కలిగితే మేమందరం మీ దగ్గరకు వస్తాం, మాకు న్యాయం చేయండి. ఎవరు కూడా మాకు న్యాయం చేశారు, అడ్వకేట్ వ్యవస్థ మాకు న్యాయం చేస్తారు మీ దగ్గరకు వస్తే మరి ఈరోజు అడ్వకేట్ వ్యవస్థనే ఈరోజు ఒక కబ్జాకు గురి చేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పొజిషన్ ఉన్న వారిని వచ్చి ఉటావుటిన వాళ్ళ ఆడ మనుషులు ఉంటే వాళ్ళని భయభ్రాంతులు చేసేసి మరి ఎవరు లేరు అనకుండా మరి వాళ్ళకి ఇబ్బందికరంగా కలిగించి వాళ్ళది ఏదైతే మడి ఉందో అది కబ్జా చేయడం చాలా అన్యాయం. ఇది మేమేమంటామంటే అడ్వకేట్ అసోసియేషన్ మాకు కూడా బార్ కౌన్సిల్ తెలియపరచడం ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మేమందరం కూడా చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తాం. మీరు కూడా చట్ట ప్రకారంగా మీకు న్యాయం జరిగితే మీరు రండి. కానీ ఇలా భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళని మరి మీరు కబ్జాకి రావడం అనేది చాలా ఇది అన్యాయము. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించే అవసరం కానీ మేముగా ఇప్పుడు ఈ పార్టీ అసోసియేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటున్నారో కాంగ్రెస్ పార్టీ కాకుండా మా గ్రామస్తులు కూడా పాత ఉన్న నాయకులందరూ కూడా మేము ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్గా నిలబడతాం, వాళ్ళకి మనోధైర్యం ఇస్తాం. ఏ స్థితిలో ఏ పరిస్థితిలో అయినా వాళ్ళకి ఎలాంటి భయపరాలు గురి చేసి ఏమైనా చేయాలనుకున్నప్పుడు చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య గారు డెలివర్ చేసి ఆ రోజు 2088 1988లో విజయలక్ష్మి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుంచి వీళ్ళు కబ్జాలు ఉన్నారు. వీళ్ళు గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇల్లు కట్టి ట్యాక్సీలు ఉన్నాయి, వీళ్ళకు కరెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా దౌర్జన్యంగా ఈ మధ్యనే అప్పయ్య గారి కొడుకు గాంధీ అంట ఆ గాంధీ వాళ్ళ వీలునామా చేసిందని చెప్పేసి డూప్లికేట్ వీలునామా తయారు చేసుకొని ఆ డూప్లికేట్ వీలునామాతో ఒక అడ్వకేట్కు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ అడ్వకేట్ ఇప్పుడు కబ్జాలు ఉన్నాడు, ఇక్కడ ఉన్నది దాని మీద కబ్జాలు ఉన్నాడు. అది సరైన పద్ధతి కాదు. అడ్వకేట్లు ఎవరికైనా గరీబులకు న్యాయం చేయాలి, ఏదైనా ప్రాబ్లం అయిందని చెప్పేసంటే వాళ్ళకు న్యాయ వ్యవస్థలో న్యాయం చేసేటట్టు ఉండాలి. కానీ అడ్వకేట్లే ఈ దౌర్జన్యానికి మోసం చేస్తున్నారంటే చాలా దౌర్భాగ్యము. ఇలాంటి చర్యలు అడ్వకేట్లు చేయొద్దు చెప్తున్నా. ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి అన్న చెప్పింది ఎవరికైనా గరీబులకు అన్యాయం అయితే అక్కడ నిలబడి మీరు కరెక్ట్ చేయండి అని అంటే మేము 10 రోజుల నుండి ఇవన్నీ పేపర్లు స్టడీ చేసి 10 రోజుల నుండి స్టడీ చేసిన తర్వాత మాకు ఇక్కడ కరెక్ట్ న్యాయం అనిపించింది. అడ్వకేట్ ఎవరైనా కానీ బార్ అసోసియేషన్ నుండి ఆయన తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే విధంగా చేస్తే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. నమస్కారం. ఈరోజు కొరంగుల గ్రామ వాస్తవ్యురాలు విజయలక్ష్మి, సుందరాచారి మరియు ప్రవీణ్ వారికి తీవ్రమైన అన్యాయం అంటే తీవ్రమైన ఒక న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా వారి పైన దుర్భాషలు ఆడుతూ ఇంతకుముందు చెప్పాడు సుందరాచారి గారు, ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, ఇట్లా మాకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా ఇంకా ఇవన్నీ అంటే పోలీసు వాళ్ళ మున్సిపల్ వాళ్ళకి అందరికీ వెళ్ళడం జరిగింది. వారికి క్లియర్గా మా దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయంటే పూర్తి స్థాయిలో 1988 చెట్టిపల్లి అప్పయ్య అంటే ఊరిద పట్టద ల్యాండ్ లార్డు చెట్టిపల్లి అప్పయ్య విజయలక్ష్మికి సుందరాచారికి చేసింది. సుందరాచారి చెట్టిపల్లి అప్పయ్య కొడుకు ఎవరు గాంధీ అంట బుద్ధుని దావానికి ఏమన్నా ఒక మీ అమ్మిన తర్వాత మళ్ళీ 2006లో నువ్వేట రిసీవ్ చేస్తాం 2019లో అంటే 2019 కంటే బిఫోరే 2000 అప్పుడే ఇవి ఆల్రెడీ నారపల్లి మెయిన్ రోడ్ నుంచి ఏవైతే ఉన్నాయో అన్నీ
కమర్షియల్ ప్లేసెస్ అన్నీ ఆల్రెడీ ఇల్లు కట్టడం జరిగింది. మున్సిపల్ ట్యాక్సులు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే 1988 అప్పుడే గ్రామ పంచాయతీ చూడండి. ఇది ఇల్లు చూసే తెలుస్తుంది ఇది ఎప్పుడు కట్టిరండి. 1988లో కట్టిరా లేకపోతే 2019లో కట్టిరా అని దాని వాల్యూ తెలుసు కదా ఎప్పుడు కట్టిరండి. 2019లో వచ్చి వాడు దొంగ డాక్యుమెంట్ తీసుకున్నాడు గాంధీ ద్వారా వానికి 50,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చినట్టు మిత్రులు చెప్పినట్టు 50,000 లక్ష రూపాయలు ఇచ్చి అంటే వీళ్ళని భయభ్రాంతులకు చేయడానికి 2019లో డాక్యుమెంట్స్ తెచ్చుకొని వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటుంటే లాయర్ల పైన ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు లాయర్ల పైన అటాక్ చేయకపోతే ఏం చేస్తారబ్బా? మీరు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఏం చేస్తారు? వాళ్ళు రైతు వాళ్ళు ప్లాట్ వినియోగదారులను వాళ్ళు భయభ్రాంతులు చేసి మేము లాయర్లము అభిషేక్ అంటే ఆయన వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళను. న్యాయ వ్యవస్థనా అంటే నువ్వు ఒక నువ్వు ఉన్నావనుకో చట్టాన్ని దగ్గర కోర్టు పోయి నువ్వు ప్రూవ్ చేయాలి నీ డాక్యుమెంట్ కరెక్ట్ ఉందనుకో నీకెందుకు కోర్టు చెప్తుంది. దొంగ డాక్యుమెంట్ సృష్టించి అరే ఇట్లా వినియోగదారులు ప్లాట్ల వినియోగదారులను మోసం చేస్తే నువ్వు ప్లాట్ల వినియోగదారులను దౌర్జన్యం చేస్తే ఎట్లా? చట్టాన్ని చుట్టం అనుకుంటున్నారు. చట్టం ఎవరు కూడా చుట్టం కాదని తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ప్రజాపాలనలో ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కావద్దనేసి మన రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. అలాగే మా కార్యకర్త ఈరోజు 1988 ఉన్న డాక్యుమెంట్ 2001లో కట్టిన పొజిషన్ ట్యాక్సులు కడుతున్నారు. అట్లనే ఏదైతే కరెంట్ బిల్లులు కడుతున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళే ఉన్నారు. 2019లో నకిలీ ఏదైతే వీల్నామా అనేది తీసుకొని వచ్చి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అదే అడ్వకేట్ చేయాల్సిన వృత్తి ఏంది? ఆ రోజు వీళ్ళు అన్యాయం చేస్తే వాళ్ళకి నోటీసులు పంపించాలి. ఫస్ట్ నోటీసులు పంపించి మా నాయనది కోర్టేది ఉన్నది లేకపోతే మా నాయన రిజిస్ట్రేషన్ చేయలేదు అనేసి అది పంపించాల్సింది పోయి ఆ చట్టాన్ని మేము మా చుట్టం అనుకొని 2019లో మీరు డాక్యుమెంట్ చేసుకొని ఇలా పొజిషన్కి వచ్చారు. పొజిషన్ కూడా ఎట్లా వచ్చారు? మీరు ఏదైతే ఖాళీగా ఉన్నదో అలా ఒక హనీ ట్రాప్ లాగా తీసుకొని వచ్చి వీళ్ళని ఎవరైతే ఓనర్లని మోసం చేసి ఎవరైతే మీ కబ్జాదారులను తీసుకొని వచ్చి ఇల్లు పెట్టారు. ఇంత తెలివి ఉన్నోళ్ళు మీరు ఏదైతే వీల్నామా ఉన్నది కదా దాన్ని ఫోరెన్సిక్ టెస్ట్ పంపిస్తాం. రేపు ఇంకోటి 2026లో వీళ్ళు పోయి వీల్నామా కరెక్టా కాదా అనేసి ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. వీల్నామా రిజిస్టర్ వీల్నామా కాదది నకిలీ వీల్నామా అనేసి మేము అంటా ఉన్నాం. కోర్టులో ప్రూఫ్ చేస్తాం. వీళ్ళు ఎంతవరకు లేరనేసి మీరు అనుకుంటా ఉన్నారు. మా రాయేష్ అని ఉన్నాడు, మేమందరం ఉన్నాం. కాంగ్రెస్ నాయకులందరం కూడా ప్రజాపాలనలో ప్రజలకి అన్యాయం జరిగితే 100% మాకు కూడా చట్టాలు తెలుసు. మేమేం చేయాలో కూడా మాకు తెలుసు. మేము అదే చెప్తా ఉన్నాం. అడ్వకేట్లనే చలమని అవుతా ఉన్నారు. మీకు ఇప్పుడు ఖబర్దార్ ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఇలాంటి అమాయకులను మోసం చేస్తే మాత్రం మేము ఊపము మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మీకు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే రండి. 2019లో ఆక్యుపేషన్ ఉన్న తర్వాత నువ్వు డాక్యుమెంట్ ఎట్లా వేసుకుంటావు అంటే మీకే తెలియదు అనుకుంటున్నా. ప్రతిదీ కూడా మేము కోర్టులోనే కూడా మేము 100% గెలుస్తాం. గెలిచిన తర్వాత మీకు బుద్ధి చెప్తాం. అట్లనే సిఐ గారైనా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకటే విజ్ఞప్తి, మేము 100% న్యాయం ఉన్నాము. 2088లో వాళ్ళ డాడీ మాకు రిజిస్ట్రేషన్ చేసిండు. మా రిజిస్ట్రేషన్ తప్పు అనేసి అంటే మేము తెలుసు. మేము ఎమ్మెల్యేకి వెళ్తామనేసి మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. తగిన న్యాయం చేయండి. ఇప్పటికైనా అడ్వకేట్లకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇలాంటి వాటికి మీరు రౌడీలాగా వివరిస్తే మాత్రం